హలో ఎవ్రీవన్, నేను రేవతి. వెల్కమ్ బ్యాక్ టు రేట్స్ కిచెన్. ఈరోజు రెసిపీ సింపుల్ అండ్ టేస్టీ క్యాప్సికమ్ రైస్. ఈరోజు ఈ వీడియోలో చూపిస్తున్న మెథడ్లో ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంటికి ఎవరన్నా గెస్ట్ వస్తున్నారంటే వెజిటేరియన్ మెనూ అయితే కనుక ఈ రైస్ని వన్ ఆఫ్ ద డిషెస్గా ఇంక్లూడ్ చేయొచ్చండి. ఈ రైసు ఇంకా రైతా కాంబినేషన్తో సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. అలాగే ఇది ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీ కూడా. చల్లారిన తర్వాత కూడా ఈ రైస్లో రుచి ఫ్లేవర్ అలాగే ఉంటాయి. అంతేకాకుండా మనం రోజువారీ చేసుకునే వంటల్లో కూడా చాలా ఈజీగా చేసుకునే ఒక రైస్ రెసిపీ ఇది. మరి ఎలా చేసుకోవాలో చూద్దామా? రెసిపీ స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కింద ఉన్న రెడ్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకుని ఆల్ అన్న ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నారంటే మా ఛానల్ కొత్త వీడియో అప్డేట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్స్గా వస్తాయి. ఇంకా మనం రెసిపీలోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ ఈ రైస్కి ఒక సింపుల్ మసాలా రెడీ చేసుకోవాలి. దానికోసమని ఒక ప్యాన్ని బాగా వేడి చేసి 10 నుంచి 12 వేరుశెనగ గుళ్ళు, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసి ఈ పప్పుల్ని లైట్గా కలర్ మారి ఈ ధనియాలు చిటపట్లాడేటంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ పప్పులు లైట్గా కలర్ మారాయండి. ధనియాలు కూడా చిట్లటం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ వేడి ప్యాన్లోంచి తీసేసుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత కొంచెం గరుగ్గా పౌడర్ చేసుకోవాలి. ఈ పొడితో రైస్కి మంచి టేస్ట్ వస్తుందండి. ఉడికించిన అన్నము 1.5 కప్పులు ముందే ఉడికించి ఇలా ఒక ప్లేట్లో పరిచిపెట్టుకోవాలి. అన్నం ముద్ద కాకుండా చూసుకోండి, కొంచెం పొడి పొడలాడుతూ ఉండాలి. ఈ రైస్ని ఇలా ఫ్రెష్గా అన్నం వండుకొని చేసుకోవచ్చు, లేదా లెఫ్ట్ ఓవర్ రైస్తో కూడా చేసుకోవచ్చు. ఒక పెద్ద క్యాప్సికమ్ని పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక పెద్ద ఉల్లిపాయని కూడా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. ఈ సైజులో ఒక టొమాటోని కట్ చేసి పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ వరకు నూనె వేడి చేసుకోవాలి. ఈ నూనె వేడెక్కిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా చిట్లుతుంటే కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకొని ఉల్లిపాయలు కాస్త వేగాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 2 కలుపుకొని ఉల్లిపాయలు లైట్గా కలర్ చేంజ్ అయ్యేటంత వరకు వేగనివ్వాలి. ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి చూడండి. ఇప్పుడు ఇంకా టొమాటో ముక్కలు వేసి ఒకసారి అంతా బాగా కలిపి, మీకు ఇష్టమైతే టొమాటోలతో పాటు ఫ్రెష్ పచ్చి బఠానీలు కానీ ఫ్రోజన్ పీస్ కానీ ఏదన్నా కలుపుకోవచ్చు. మూత పెట్టి మగ్గనివ్వాలి. టొమాటోలు మగ్గాయి. ఇప్పుడు కట్ చేసుకున్న క్యాప్సికమ్ వేసేసుకుందాము. మీ దగ్గర గ్రీన్ క్యాప్సికము, రెడ్, ఎల్లో ఏ కలర్లో క్యాప్సికమ్ ఉన్నా ఈ రైస్కి తీసుకోవచ్చండి. కొంచెం పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఒక 1 మినిట్ వరకు మూసుంచాలి. ఇప్పుడు చూడండి క్యాప్సికమ్ కొంచెం ష్రింక్ అయింది కదా. ఇప్పుడు ఇంకా 1 స్పూన్ కారం మీ టేస్ట్కి సరిపడా చూసి వేసుకోండి. ఇందాక చేసుకున్న ఈ పౌడరు, సరిపడా ఉప్పు వేసి ఈ రైస్కి కావాల్సిన ఉప్పు అంతా ఈ కారంతో పాటు నేను ఇప్పుడే వేసేస్తున్నాను. క్యాప్సికమ్ ముక్కలకి ఈ పౌడర్ బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత 1 నిమిషం వరకు సిమ్లో మూత పెట్టుంచాలి. ఈ రైస్కి క్యాప్సికమ్ కొంచెం క్రిస్పీగా ఉంటే బాగుంటుంది, మరీ మెత్తగా ఉడికించొద్దండి. ఇంకా ఉడికించిన అన్నం వేసి బాగా కలుపుకోవాలి. ఇలా అన్నం కలుపుకున్న తర్వాత మీకు ఉప్పు కారం ఏమన్నా తక్కువైంది అనిపిస్తే ఇప్పుడు కలుపుకోవచ్చు. మొత్తాన్ని అంతా బాగా కలుపుకొని సన్నని మంట మీద ఒక 3 నుంచి 4 నిమిషాల వరకు మూసుంచాలి. ఇక లాస్ట్లో కొత్తిమీర జల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. సూపర్ టేస్టీ క్యాప్సికమ్ రైస్ రెడీ. రైతా ఇంకా పాపడ్తో సర్వ్ చేయండి. ఒకసారి మీరు కూడా ఈ రైస్ని మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.